ఓకే సార్ కరెక్ట్. సార్ ఇదే మనకి ఇండక్షన్ స్టవ్. మనకి ఇది ఆన్లైన్లో కూడా దొరకట్లేదు. సో మీరు కూడా చూడండి, నేను ఆన్లైన్లో కూడా దీని మోడలు, దీని వ్యారంటీ ఎంత, ఎన్ని వాట్స్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేసి అప్డేట్ చేశాను. సో ఇప్పుడు దీనివల్ల ఏమి యూజ్ అంటే, ఇప్పుడు చాలామందికి గ్యాస్ అనేది అయితే దొరకట్లేదు. సో అందుకని ఇది మనం ఇండక్షన్ స్టవ్ అనేది అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్. ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏం కదా అంటే. సో ఇదే ఫ్రెండ్స్ ఇండక్షన్ స్టవ్. ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. టైమర్ అంట, ప్రెషర్ కుక్, కర్రీ, మిల్క్, దోశ, చపాతీ, ఇడ్లీ. సో ఇటువంటి కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఎలానో ఒకసారి మనమైతే వెళ్ళి ట్రై చేద్దాం రండి ఫ్రెండ్స్. अभी इतना तैयार इसका సరే అను కదా. ఈ పని చేస్తుందా లేదా, ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మనం ఒకసారి డెమో చూద్దాం. స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ బటన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం వచ్చేసి ఆన్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆన్ అయింది. సో ఆన్ అయింది చూడండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రెషర్ కుక్కర్ ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నాయి చూడండి. ఓకే. సో ఫంక్షన్ మీద మనం ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టైమింగ్స్ అనేది కూడా పడుతూ ఉంటుంది చూడండి. టైమర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏది ప్రెషర్ కుక్కరా ఏది అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్ మీద అయితే మనకు ఆప్షన్ అనేది అయితే తీసుకుంది. సో చూద్దాం, ఒక 2 మినిట్స్లో మనకైతే వాటర్ అనేది అయితే హీట్ అవుతాయో లేదా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, హాట్ వాటర్ రెడీ.